సో దేవునికి ఘనత, మహిమ, ప్రభావములు కలుగును గాక. మరి చూస్తూ ఉండగానే అయిపోతుంది నెల కదా, చివరి ఆదివారం. మంచిది. మరి ఈరోజు మన అంశం ఏమిటంటే బలిపీఠము, బలిపీఠముతో పాటు బలి అర్పణ. బలిపీఠము, బలి అర్పణ అనేటువంటి అంశాలను మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం. మరి బలి పీఠము మనందరికీ తెలుసు, దాని గురించి కూడా మాట్లాడదాం. బలి గురించి కూడా మనందరికీ తెలుసు. ఆ పాత నిబంధనలో వీటికి చాలా ప్రశస్తమైనటువంటి పరిస్థితి ఉంది. చాలా గొప్ప, అంటే చాలా ఇంపార్టెన్స్, ప్రాముఖ్యత ఉన్నది అనేది మనం చూస్తూ ఉన్నాం కదా. బలిపీఠము మరి మొదటి ప్రాంగణంలోనే చర్చిలో అడుగు పెట్టంగానే ఉంటుంది అది మందిరంలో. కాబట్టి అక్కడ బలులు అర్పించేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడు బలిపీఠం గురించి, బలుల గురించి పాత నిబంధన గ్రంథంలో చాలా చక్కగా వివరించి చెప్పడం జరిగింది. దాన్ని కొద్దిగా మరి నూతన నిబంధన కూడా లింకప్ చేసేసి మనం ఏం చేయాలి, ఎలా ఆలోచన చేయాలి, ఎలా అనుసరించుకోవాలి, ఎలా దాన్ని అర్థం చేసుకోవాలన్న అంశాలను జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే ఇక్కడ మరి మొదట ఈ బలి అనేటువంటి మాట వస్తే, మొదట బలి అంటే నేను మీకు చూపించాను. ఆదికాండము 3వ అధ్యాయము 21వ వచనంలో ఈ యొక్క ఆదాము అవలు దిగంబరులుగా ఉండే పరిస్థితిని బట్టి దేవుడు ఆ యొక్క జంతువులను తీసేసి ఆ యొక్క చర్మపు చొక్కాయలు కుట్టించాడు అనేటువంటి మాట. అంటే మొట్టమొదట బలి అనేది అక్కడ జరిగినట్టుగా గమనిస్తూ ఉన్నాం. అట్లాగా బలి తర్వాత చూస్తే బలి పీఠం విషయానికి వచ్చేస్తే మరి ఆదికాండం 8:20లో మొదట నోవాహు బలిపీఠము కట్టించను అనే మాట మనం అక్కడ చూస్తా ఉన్నాం. ఆదికాండము 8:20లో మనం గమనిస్తే చక్కటి మాట ఏమనుందండి, అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠము కట్టి అనే మాట మనం అక్కడ చూస్తా ఉన్నాం. తర్వాత ఆదికాండం 12:7లో కూడా అనుచితంగా కంటిన్యూగా చాలా చోట్ల చూస్తాం. అలాగా అది ఆనవాయితీ అయిపోయింది. పరిస్థితి అలాగా అనుకూలంగా చేసుకొని వాళ్ళు పాటించేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మనం దాని గురించి ఇంకా అన్ని చోట్ల చూస్తూనే ఉంటాం. 12వ అధ్యాయం 7వ వచనంలో కింద చూస్తే, యెహోవా అబ్రాహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. అంటే ఎక్కడైతే దేవుని ప్రత్యక్షత ఉన్నదో, ఎక్కడైతే దేవుడు వారికి ప్రత్యక్షమై మాట్లాడాడో ఆ ప్రాంతంలో ఒక గుర్తుగా బలిపీఠాన్ని కట్టి దేవుని దర్శన భాగ్యం కలిగింది కాబట్టి అక్కడ దేవుని కొరకు పూజ, దేవుని కొరకు ఏమంటారు బలి అర్పణ చేయటం అనేది చేస్తా ఉన్నారు. మరి మనం గమనించినట్లయితే ఈ యొక్క బలి అనగానే మనం చూస్తూ ఉన్నాం. సహజంగా మనకు జనరల్గా ఒక మాట తెలుసు, బలిపీఠము, బలి అనగానే లేవియ కాండంలో 1వ అధ్యాయం నుంచి ఇవన్నీ చక్కగా వివరంగా చెప్పబడుతున్నాయి. ఇంకా అనేక చోట్ల చాలా వివరాలు ఉన్నాయి. కానీ మొట్టమొదటిగా చిన్ని బిడ్డలకు కదా నేర్పించుకోవాలని చెప్పినట్టుగా చాలా లోతుగా, చాలా వివరంగా ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంది. లేవీలకు రాసినటువంటి ఆ లేవియ కాండంలో గ్రంథంలో ఆ 1వ అధ్యాయం నుంచి చూస్తే ఇవన్నీ మనం చూడగలుగుతా ఉన్నాం. మనం ఇక్కడ గమనించినట్లయితే దాదాపు ఒక 5 రకాలైనటువంటి బలుల గురించి మనం ఇక్కడ చూడగలుగుతా ఉన్నాం. బలులు ఇక్కడ బలిపీఠము, బలి అర్పణ 2 అంశాలు తీసుకోవడానికి కారణం ఏమిటి అంటే, బలి ఎక్కడంటే అక్కడ ఇవ్వటానికి లేదు. పాత నిబంధనలో మనం చూస్తే ఎక్కడంటే అక్కడ బలులు ఇవ్వటానికి లేదు. అది జంతువుల, పక్షుల ఏవైనప్పటికీ కూడా బలిపీఠము మీదనే బలులు అర్పించవలసినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఆ స్థలానికి ఒక ప్రత్యేకత ఉంది. బలి అర్పించేటువంటి అనిమల్, ఏదైనా జంతువు కానివ్వండి, లేకపోతే పక్షి కానివ్వండి, ఇంకేదన్నా కానివ్వండి, దానికి ఒక ప్రత్యేకత ఉంది. అయితే నేను మొట్టమొదటిగానే మీకు ఒక నిజం, అంటే ఒక సాత్వికమైనటువంటి అంశం ఏంటంటే, ఇవన్నీ పాత నిబంధనల్లో ఉన్నాయి. కానీ క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి యేసుప్రభుల వారు తను స్వయంగా బలి అర్పణగా తను సమర్పించుకొని ఇవన్నీ కొట్టేశాడు. సో ఇప్పుడైతే ఇవన్నీ ఏమి లేవు. కానీ ఆత్మీయంగా లింక్ చేసుకోవచ్చు, స్పిరిచువల్గా లింక్ చేసుకోవచ్చు, ఫిజికల్గా కంటితో చూస్తున్నట్టుగా ఇప్పుడైతే ఇవేవి లేవు, మనకి ఇవేవి అవసరం లేదు కూడా. కానీ స్పిరిచువల్గా ఇప్పుడు నూతన శకంలోనికి, నూతన నిబంధన కాలంలో ఉన్నాం కాబట్టి స్పిరిచువల్గా దాన్ని లింకప్ చేసుకొని ఇంకొక రకంగా సింబాలిక్గా అంటారు కదా, ఇంకోటి ఏదో చెప్పింటాడు దేవుడు దానికి సింబాలిక్గా, అది ఓకే ఇప్పుడు వద్దు కానీ దానికి బదులుగా ఇలా చేస్తే బాగుంటుంది, ఇది చేసుకోండి అని ఏదో చెప్పింటాడు కదా, వాటిని లింకప్ చేసుకుందాం.
కాబట్టి ఏదో బలిపీఠం అనగానే మీరు సహజంగానే ఈ రోజుల్లో ఏముంది, లేదు, ఈ రోజుల్లో లేదు. అయితే స్పిరిచువల్గా దానికి ఇంకొక లింకుతో ఏదో మనం చేయాల్సి ఉండేది, ఏదైనా పని అప్పగించింటాడు దేవుడు, దాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. కాకపోతే మొదట ఏం చెప్పాడో తెలిస్తే దాన్ని బట్టి ఇప్పుడు మనం దాన్ని స్పిరిచువల్గా ఎక్కడ లింక్ చేసుకోగలమో అర్థమైపోయింది. అప్పుడు ఏ పని నిమిత్తమై ఎలా చేయమని దేవుడు చెప్పాడో, ఎంతకాలం చేయమని చెప్పాడో, ఇవన్నీ మనం గమనించుకుంటే ఇప్పుడు దాన్ని స్పిరిచువల్గా ఏ విషయానికి లింక్ చేసుకుంటే సరిపోతుంది అనేది మనం అర్థం చేసుకోగలుగుతాం. కాబట్టి మొదట అది ఇప్పుడు లేకపోయినా అప్పుడు చెప్పినప్పుడు ఎలా చెప్పాడు, ఎందుకు చెప్పాడు, ఎంత చెప్పాడు అనేది గమనించుకుందాం. కాబట్టి లేవియ కాండంలో మీరు గమనించినట్లయితే మొదటి అధ్యాయం, సమయము తక్కువ తీసుకుంటాము కాబట్టి మీరు రెఫరెన్స్లు అవన్నీ ఇంటికి పోయి చదువుకోండి. ఎలాగ మీకు బైబిల్ చదివే అలవాటు ఉంటుంది కాబట్టి ఒక్కరోజు ఇవన్నీ మీరు చూస్తే సెట్ అయిపోద్ది. మీరు రెగ్యులర్గా చదివే ప్యాసేజ్ కాకుండా ఇవి చూసుకుంటే ఒక రోజులో మీకు అర్థమైపోద్ది. ఎందుకంటే చాలా పెద్ద పెద్ద అధ్యాయాలు కాబట్టి అన్నీ చదవాలంటే మీకు సమయం సరిపోదు. కాబట్టి మీరు గమనించుకుంటే మొదటి అధ్యాయంలో ఒక మాట మొట్టమొదటిగానే మీరు గమనించగలుగుతారు. మీరు చేస్తే చూడండి, మరి యెహోవా మోషేను పిలిచి ప్రత్యక్ష గుడారంలో నుండి అతనికి ఇలాగ సెలవిచ్చాను. లేవియ కాండం మొదటి అధ్యాయం నుంచి చదువుతూ ఉన్నాను. నీవు ఇశ్రాయేలుతో ఇట్లనము, మీలో ఎవరైనాను యెహోవాకు బలి అర్పించినప్పుడు గోవుల మందలో నుండి కానీ, గొర్రెల మందలో నుండి కానీ, మేకల మందలో నుండి కానీ దాన్ని తీసుకొని రావలెను. అతడు దట్స్ ఆల్. మొట్టమొదటి ఏంటంటే దహన బలి. చూడండి, మొట్టమొదటి నేనేం చెప్తున్నానంటే బలి అనేది దేవుడు అడిగినప్పుడు ఆ రోజుల్లో, ఆ పాతకాలంలో, ఆ పీరియడ్లో బలులు అర్పించేటువంటి ఆచారం అన్నది ఇప్పుడు కూడా కొంతమంది బలులు అర్పిస్తూ ఉంటారు. ఇప్పుడైతే మనకి ఇవి ఉపయోగకరమైనవి కావు. అయితే స్పిరిచువల్గా దాన్ని ఇంకొక దానిగా మార్చుకొని మనం ఏం చేయొచ్చో మనం నేర్చుకుందాం. అయితే ఇప్పుడు గమనించవలసినది ఏంటంటే దహన బలి అనగానే మనం గమనించుకోవాలి. మొట్టమొదట బలి ఇవ్వటం అనే దానికి మీరు గమనిస్తే ఇక్కడ చూస్తూ ఉంటే మీరు చెప్తుంది నిర్దోషమైనవి, పవిత్రమైనవి, ఇలాగ మనం అనేకం చూస్తూ ఉంటాం. ఇన్ జనరల్గా మాట్లాడాల్సి వస్తే ఏ మత్స లేనివి, ఏ డాగు లేనివి, సంపూర్ణ ఆరోగ్యవంతమైనటువంటివి, కన్నొంకర, కాలొంకర, గుడ్డి ఇటువంటివి కాదు, శ్రేష్టమైనటువంటివి తీసేటువంటి అలవాటు ఆ రోజుల్లో. కాబట్టి ఏ మత్స ఉండకూడదు, ఏ డాగు ఉండకూడదు, ఏ రోగం ఉండకూడదు కదా. బలి ఇవ్వటం అంటే మీరు గమనిస్తే, బలి అంటే తెగ నరకటం ఏదో చేస్తే మొట్టమొదటి ఏం జరుగుతుందో తెలుసా? రక్తము చిందించబడుతుంది. అంటే రక్తము చిందించబడాలి. ఆ బలియాగంలో ఆ యజ్ఞ పశువుకు లేదా ఆ యజ్ఞం ఏదైతే చేసి దాంట్లో ఆ యజ్ఞ పశువు విషయంలో మొట్టమొదట జరిగేది ఏంటంటే రక్తం చిందిస్తుంది. రక్తము చిందిస్తుంది. ఇది నూతన నిబంధనలోకి వచ్చేసరికి యేసు ప్రభువు ఒక్క మాటతో కొట్టేసేసాడు. ఆయన ఆఖరి రక్తపు బొట్టు వరకు చిందించి తాను బలియాగమా సమర్పించుకున్నాడు. వాటి వరకు గతం, సరే అది వదిలిపెట్టేసాయండి. దీన్ని ఇంకొక రకంగా కూడా మన వరకు కూడా మనం లింక్ చేసుకోవచ్చు. దాన్ని నేను తీసుకొని వస్తాను, ఎలా మీకు అర్థమవుతుందో ఆలోచన చేసి దాంట్లో నుంచి ప్రభు ఏమైతే చెప్తాడో దాన్ని నా నోట పలికేదానికి నేను ప్రయత్నం చేస్తాను. మీరు గమనిస్తే ఆ రోజుల్లో ఇప్పుడు దహన బలి అనగానే అక్కడే తెలిసిపోతుంది మీకు. బలి ఇవ్వటమే కాదు, ఇంకేదో దాని పేరే దహన బలి. సో బలి అనేది మీకు అర్థమైపోయింది. కాకుండా ఇంకా ఏం జరగాలి? దాంట్లోనే ఉంది కదా. దట్స్ ఆల్. కాల్చాలి, దహించాలి. మీరు చాలా చోట్ల చూస్తే అగ్ని దిగి వచ్చి కాల్చివేసను అని ఉంటుంది కూడా మీరు కదా. ఎలీషా టైంలో అవన్నీ గమనించినప్పుడు దేవుడా అనగానే అగ్ని దిగి వచ్చి ఆకాశం నుంచి ఆ బలి అంతటిని కూడా కాల్చి బుడద చేయటాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దహన బలి అంటే బలి అర్పించడం అంటే సంపూర్ణంగా రక్తం కాల్చబడమే కాకుండా కాల్చివేయబడాలి. ఇది మనం గమనించుకున్నాం. చివరికి వచ్చేసరికి ఎలా అనేది మనం చూద్దాం. కాబట్టి మొట్టమొదటిది దహన బలి. ఇది మీరు లేవియ కాండంలో మొదటి అధ్యాయంలో ఈ 16 వచనాల వరకు కూడా ఇంకా అంతా కూడా ఉన్నది, మీరు చదువుకోవచ్చు. అగ్గి మీద కట్టెలను చక్కగా పేర్చవలను. అప్పుడు యాజకులైనటువంటి అహరోను కుమారులు అవయవులను క్రొవ్వును బలిపీఠం మీద అగ్ని మీద కట్టెలపైన చక్కగా పేర్చవలను. ఏదో ఊరికి ఇష్టారాజ్యంగా పడేయడం కదా, అన్నిటికీ క్రమశిక్షణ. మీరు చదివితే మీకు అర్థమవుతుంది. వాటిని చక్కగా తెచ్చి పేర్చవలను. ఏది ఎట్లా
ఎట్లా పెట్టాలి, ఏది ముందు పెట్టాలి, తర్వాత పెట్టాలి, ఎట్లా దాన్ని అంటించాలి, ఏది ఎలాగ కాల్చబడాలి అనేది చాలా చక్కగా వివరించడం. ఎందుకంటే దేవుడు క్రమము కలిగిన దేవుడు. ఎండిమెంట్ తెడ్డంగా ఇష్టారాజ్యంగా గుడ్డోడు గుడ్లు రాయేసినట్టుగా ఏది చేయటం దేవునికి ఇష్టం లేదు. క్రమశిక్షణ కలిగినటువంటి వాడు ఆయన. క్రమము కలిగినటువంటి దేవుని బిడ్డలుగా మనము క్రమశిక్షణ నేర్చుకోవాలి. క్రమశిక్షణ, యథార్థత చాలా మంచివి, చాలా ఉపయోగకరమైనవి, చాలా దీవెనకరమైనది. ఆ తర్వాత పాపక్షమాపణ పొందుకోవాలి. పాపము లేని నరుడు లేడు, శరీరము బలహీనం. కాబట్టి మొదట పాపాన్ని పోగొట్టుకునే ప్రయత్నం చేస్తే నీ జీవితకాలం అంతా దానికి సరిపోదు. యథార్థత, క్రమశిక్షణతో పాటు ప్రభు అంటూ ఉంటే ప్రభు పాప క్షమాపణ దయచేసి పరిశుద్ధంగా నేను నిలబడి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే తర్వాత చెప్తాను దీనికి లింక్ ఏంటో. ఎందుకంటే ఇక్కడ మీరు పవిత్రమైనటువంటి జంతువులను కానీ ఇంకా ఏదైనా కానీ బలిగా అర్పించవలసినటువంటి అవసరం. అంటే పవిత్రమైనవి, పరిశుద్ధమైనవి, ఏ మత్స డాగు లేనివి, రోగం లేనటువంటివి. అంతేకాదు ఆ బలి అనగానే మొట్టమొదటి బలి చేయటం వల్ల రక్తము పూర్తిగా చిందించబడాలి. అంతేకాదు దహన బలి అనేటువంటి మాటలోనే ఏమర్థం ఉన్నదంటే దహన బలి, దహించాలి, పూర్తిగా కాల్చబడ్డటువంటి పరిస్థితి. మీరు గమనించండి, వంట మీరు చేశారనుకోండి, ఉడికినట్టుంటే ఏమవుతుంది? తినబుద్ధిగా. మీరు యాక్చువల్గా ఏదో జంతువులు కూరలు వదిలిపెట్టు, అన్నము రైస్ కూడా మెత్తగా ఉడకకుండా పలుకుంటే తింటే కడుపు నొస్తుంది అంటాం. ఏదో పూర్తి ఉడకలా సరిగా చూడకుండా దించేసినారు అంటాం. కాబట్టి పూర్తిగా కాల్చబడటము. అందుకే దేవుడికి అది ఇష్టము. విరిగి నలిగిన హృదయం దేవుడికి ఇష్టమైన బలియాగము. ఆ వాసనకు దేవుడు సువాసన అంటాడు. దేవుడు దాన్ని ఏమంటాడు? ఆ సువాసనను ఆగ్రహించను అంటాడు. మీరు 17వ వచనం చివరిలో అది ఆ దహన బలి అనగా యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము. సువాసన గల హోమము అనేటువంటి మాట మనం ఇక్కడ చూస్తాం. కాబట్టి బలి జరగాలి. ఆ బలులు అనేటువంటి దేవుడు ఇష్టపడ్డాడు. బలియాగంగా సమర్పించమన్నాడు. ఏమేమి సమర్పించాలి, ఎట్లా అని చెప్పాడు. కానీ దానికి ఒక స్థలం ఉన్నది. ఆ స్థలంలోనే చేయాలి. ఆ స్థలమే బలిపీఠము. అంటే బలిపీఠము మీద బలి నర్పించాలి. ఆ బలి నర్పించినాక దాన్ని ముగింపు ఏమిటంటే పూర్తిగా కాల్చబడాలి. కొదువుగా ఉండకూడదు, పచ్చి మాంసం ఉండకూడదు, పచ్చిగా ఏది ఉండకూడదు. పూర్తిగా కాల్చబడ్డటువంటి పరిస్థితిని మనము చూడాలి. దహన బలి అంటే అది. అప్పుడే అది ఆయనకి ఇంపైన సువాసన గల హోమం అని 17వ వచనం 1వ అధ్యాయము దేవీకాండంలో మనం ఇది చూస్తా ఉన్నాం. కాబట్టి తర్వాత నైవేద్యం అంటారు. నైవేద్యం వచ్చేసి గోధుమ పిండితో తయారు చేసేది అవన్నీ ఉన్నాయి. నైవేద్యాలు ఉన్నాయి, బలులు ఉన్నాయి కదా. ఇప్పుడు కూడా కొంతమంది అవి నడిపిస్తూ ఉంటారు. కానీ మనకు క్రైస్తవ్యంలో ఇప్పుడు అవన్నీ ఏమీ లేవు. కాబట్టి మనం వేరే రీతిగా అయోధ్య అనేది స్పిరిచువల్గా మనం ఆలోచన చేద్దాం. ఇక రెండవది ఏమిటంటే మరి 3వ అధ్యాయంలో మీరు గమనిస్తారు. ఏమనుంది 3వ అధ్యాయంలో? స్టార్టింగ్లోనే కనిపిస్తుంది సమాధాన బలి. కాబట్టి బలులు అనేది బలిపీఠము, బలి అనే అంశాన్ని మొదలు పెట్టాను. బలి అనే దాని మీద తీసుకుంటే లేవియ కాండంలో ఒక 5 బలులు ఉన్నాయి. అవి నేను చూపించి తర్వాత దాని గురించి ఆత్మీయ స్థితిగతులు. ఎందుకంటే పాత నిబంధనలో ఎప్పుడు ఎలా ఎందుకు అనేది చూస్తే ఇప్పుడు అవి లేవు. కాబట్టి ఆత్మీయంగా వాటిని ఎట్లా మనం మళ్ళీ చేయగలుగుతాము, అది చేయాలి. ఎలా చేయాలి? ఆత్మీయంగా చేయాలి. లోకపరంగా ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు అన్ని కూడా అవాయిడ్ చేయటమే. అవన్నీ ఏమీ లేవు మనకి. కానీ ఆత్మీయంగా ఏదో చెప్పాడు దేవుడు, అది చేయాల్సిందే. కాబట్టి మనం ఇక్కడ గమనించినట్లయితే, మీరు చక్కగా చూసినట్లయితే సమాధాన బలి అనేది ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. దాని గురించి వివరణ అంతా కూడా మీరు చేయండి. మరి 16వ వచనంలో మీరు క్రొవ్వునైనా రక్తములైనను తినకూడదు, అది మీ తరతరములకు మీ నివాస స్థలములన్నిటిలోనూ నిత్యమైన కట్టడాన్ని ఇక్కడ చెబుతున్నారు. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇవన్నీ కూడా ఉన్నాయి. వీటిని గమనించుకోండి. ఇవి బలులు, సమాధాన బలి. తర్వాత ఇంకేమన్నా ఉందంటే సమాధాన బలి అంటే పీస్ అంటారు. పీస్ అంటే సమాధానం అనేది. వేవ్ ఆఫరింగ్ అంటారు. యాక్చువల్గా బలి అంటే ఇట్స్ నథింగ్. తెలుగులో బలి అంటే పెద్ద మాట, కానీ ఇట్స్ ఆఫరింగ్ అంటారు, సాక్రిఫైస్ అంటారు. ఇంగ్లీష్లో అయితే చాలా సింపుల్గా ఇట్స్ సాక్రిఫైస్, ఆఫరింగ్. అప్పుడు మనం కానుకలు పెడతాం కదా, ఇట్స్ ఒక ఆఫరింగ్ అంతే ఇది కూడా. ఎందుకంటే తెలుగులోకి వచ్చేసరికి బలి అనేసరికి చాలా పెద్ద మాటగా మనకు వినపడుతుంది, అలా అనిపిస్తుంది. ఎందుకంటే పాత తరంలో మనం చూసాం కాబట్టి, ఊర్లలో మనం చూసాం కాబట్టి. అలా కాదు, ఇట్స్ ఓన్లీ అన్ ఆఫరింగ్ అంతే. ఆఫరింగ్ అనుకున్నాం, బలి ఆఫరింగ్ అనేది చూసుకుంటా ఉన్నాం. ఇక మరి 4వ అధ్యాయంలోకి వస్తే ఇంకో మాట ఉన్నది, పాప పరిహారార్థ బలి. కాబట్టి దహన బలి ఉన్నది. తర్వాత రెండవది నైవేద్యం పక్కన పెట్టేసి సమాధాన బలి ఉన్నది. మూడవది పాప పరిహారార్థ బలి ఉన్నది అనేది మనం చూస్తా ఉన్నాం. ఇంకా దాని తర్వాత ఇంకేమున్నది?
6-7 అధ్యాయాలు. 6-7 అధ్యాయాల్లో ఏమన్నది? 6-7 అధ్యాయాలు. సో దహన బలి, సమాధాన బలి, పాప పరిహారార్థ బలి. 6-7 అపరాధ పరిహారార్థ బలి అయిపోయినాయి కదా. ఇవి దగ్గర ఒక 4-5 ఉన్నాయి. వాటిని మీరు గమనించుకోండి. సో అవి ఏవి ఎందుకు అనేది చూస్తే మీరు గమనిస్తే టూకీగా మనకు వచ్చేది ఏంటంటే మత్స లేనిది, డాగు లేనిది, రోగం లేనిది కదా. మరి ఆఫరింగ్స్ అంటాం, కానుకలు, చినిగిన నోట్లు, పోయిన నోట్లు, చెల్లని నోట్లు వేయద్దు అని చెప్తూ ఉంటాం. కానీ వేస్తూనే ఉంటారు అనుకోండి. ఎక్కడ చెల్లని నోటు దేవుని దగ్గర చెల్లుతుంది అనే గొప్ప విశ్వాసం మీకుంది, దాన్ని బట్టి వేస్తారు. దేవునికి వందనాలు. అయితే ఇక్కడ బళ్ళ విషయంలో అలా కుదరదు అని చెప్పడం జరిగింది. మరి మీరు గమనించినట్లయితే మనం నేచురల్గా మామూలుగా ఇంతకుముందు కయ్యని గురించి, అర్పణ గురించి మాట్లాడేటప్పుడు లోతు తెలియక మనం సింపుల్గా ఒక మాటదని ఏంటంటే ఈయన శ్రేష్టమైనది తేలేదు కాబట్టి దేవుడు అంగీకరించలేదు, ఏవేళ శ్రేష్టమైన అర్పణ తెచ్చాడు కాబట్టి ఆలోచన దేవుడు అంగీకరించడం కూడా మనం చెప్పుకునేవాళ్ళం. ఏది ఏమైనప్పటికీ కూడా అది శ్రేష్టమైనదిగా దేవుడు అంగీకరించడానికి మూలం ఏమిటంటే ఇగో ఇలాగే ఏంటంటే మొదట పవిత్రమైనది గాను, పరిశుద్ధమైనది గాను, మత్స లేనిది గాను, డాగు లేనిది గాను, రోగము లేనిది గాను, ఇంకా ఏంటే సంపూర్ణ రక్త తర్పణ చేసేది గాను. అంటే కొద్దిగా మిగిలించుకోవడం కాదు, రక్తం పూర్తిగా కార్చబడాలి. మీరు గమనిస్తే గమనిస్తే అలా ఉండిందేమో మనకు తెలియదు. నేను రీసెంట్గా ఎక్కడ చూడలేదు, కానీ అవి వద్దనుకుంటాం కాబట్టి మనం వాటి గురించి ఆలోచించాం కాబట్టి. అయితే అది ఆ సినిమాలలో, ఆ సీరియల్స్లలో చూపించినప్పుడు ఏంటో చూస్తే అబ్బో ఇటనా అనేది అనిపిస్తూ ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా సో ఇవన్నీ కూడా మనం గమనిస్తూ ఉంటాం. అపరాధ పరిహారార్థ బలి. కాబట్టి ఇప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే చక్కటి మాటలు వీటిని చూసినట్లయితే నూతన నిబంధనలో ఇవన్నీ కూడా దేవుడు కొట్టేసేసి యేసయ్య వన్స్ ఫర్ ఆల్ అంటే తనకు తాను సిలువ మీద బలియాగముగా అర్పించాడు, ఆఖరి రక్త బొట్టు వరకు కూడా చిందించాడు. వీటి వరకు సమంజసంగా అయిపోయింది అనేది మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి వీటిని అన్నింటినీ చూస్తే ఎట్లా ఉండాలంటే మీకు దాంట్లో నుంచి మనం వస్తే మనకు అర్థమవుతూ ఉంటుంది. బలిపీఠం అంటే నిర్గమకాండం 38వ అధ్యాయంలో మీరు చూస్తే నిర్గమకాండంలో అసలు ఎట్లా, ఏమి, ఏ పక్క ఏం పెట్టాలా, కుడి పక్క ఏం పెట్టాలా, ఎంత ఎత్తు ఉండాలా, ఎంత ఇది ఉండాలి, మెట్లు ఉండాలి, ఆ బలిపీఠం మీదకి ఎక్కాలంటే కూడా ఎట్లు ఎక్కాలి, ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా రాయబడ్డటువంటి అంశాలను మనం చూస్తా ఉన్నాం. నిర్గమ 38లోకి మనం గమనించినట్లయితే తుమ్మకరతో అని మొదలుపెట్టి దహన బలిపీఠమును చేసెను, దాని పొడుగు 5 మూరలు, దాని వెడల్పు 5 మూరలు, చౌకమైనది, దాని ఎత్తు 3 మూరలు, దాని 4 మూలను కొమ్ములను, ఇలాగా ఒక డిజైన్ చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ బలిపీఠాన్ని మనం గమనించినట్లయితే ప్రతిదానికి దేవుడు ఒక క్షుణ్ణమైనటువంటి క్రమముతో కూడినటువంటి ఆ పద్ధతిని నేర్పిస్తూ ఉంటాడు. ఇష్టారాజ్యంగా ఏది పడితే అది తీసుకురా, తుమ్మ కర్రతో, ఇలాగా ఆ రోజుల్లో చాలా కరాఖండిగా గిరిగీసినట్టుగా కదా, ఇంతే అంటే ఇంతే అన్నట్టుగా ఉండే పరిస్థితి. అది నూతన నిబంధనలోనికి యేసు ప్రభు కృపలోనికి వచ్చినప్పుడు చాలా విశాలంగా మార్చబడింది కదా. ఒక రకంగా చెప్పాలంటే అదేదో చిన్న ఇరుకు ఇబ్బంది నుంచి బయటపడినట్టు అయిపోయింది. యేసయ్యకి వచ్చేసరికి ఏమీ లేదని ఇచ్చినాడు, అన్ని మేలులే అన్నాడు, అన్ని సమంజసమే అన్నాడు, అంతా దేవుని కృప అన్నాడు, భక్తితో బ్రతకండి అన్నాడు, మంచితో బ్రతకండి అన్నాడు, ఇవన్నీ లేవు అన్నాడు. ఒక్కసారిగా తనకు తానుగా శిలువ బలియాగంగా శిలువలో సమర్పించుకున్నాడు. ఇక బలులు లేవు, సమర్పణ లేదో, బలిపీఠం లేదు. ఇటు వరకు బాగానే ఉంది. మీరు గమనిస్తే ఈ యొక్క 38వ అధ్యాయంలో 27లో కూడా ఉంటుంది. మీరు గమనించండి. బలిపీఠము గురించి మీరు మాట్లాడుకోవాలి అంటే నిర్గమకాండంలో 38 లేదా 27వ అధ్యాయంలో మీరు గమనించగలుగుతారు. దహన బలి గురించి మాట్లాడుకోవాలి అంటే లేవియ కాండంలో 1వ అధ్యాయంలో ఈ విషయాలు ఉన్నాయి. సమాధాన బలి అంటే 3వ అధ్యాయంలో ఉన్నది. నైవేద్యాల గురించి మాట్లాడాలంటే ఇది లేవియ కాండంలో 2వ అధ్యాయంలో ఉన్నది. అట్లాగే పాప పరిహారార్థ బలి అన్న చోట ఈ విషయాన్ని చూడాలంటే 4వ అధ్యాయము లేవియ కాండంలో చూస్తాం. అలాగే అపరాధ పరిహారార్థ బలి దేనికి దానికి సపరేటు, దేనికి దానికి ఏవేవో దేవాలి, గువ్వలు అంటాడు, పక్షులు అంటాడు, గొర్రెలు అంటాడు, మేకపోతలు అంటాడు, పశువులు అంటాడు, ఇన్ని రకాలుగా. అది కూడా ఏంటంటే ఎప్పటికప్పుడు ఎప్పుడు కంటిన్యూస్ గా నడుస్తూనే ఉండేది. అదే నూతన నిబంధనలోకి వచ్చేసరికి వన్స్ ఫర్ ఆల్ దేవుడు చేసేసేసరికి దాని గురించిన ఆలోచనే లేదు మనకి. దాని గురించినటువంటి
ఆలోచనే లేదు. ఎంత సులువు, ఎంత సునాయాసంగా అయిపోయిందంటే అయిపోయిన తర్వాత ఏమిటి అనే దానికి ఇప్పుడు ప్రశ్న. దాని గురించి మనం ఆలోచన చేద్దాం. ఎఫెసీయులు రాసినటువంటి పత్రికలో 5వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే, ఎఫెసీయులు 5:2లో మీరు గమనించినట్లయితే, యేసు మిమ్మల్ని ప్రేమించి ఏమైంది ఇప్పుడు? ఆ బలులన్నిటికీ ఒకటే కాంపెన్సేషన్, ఒక్కటేసారి పక్కన పెట్టేసే దానికి వీలుగా ఏం చేసినట్టు ఇక్కడ నూతన నిబంధనలో యేసుక్రీస్తుల వారు తన్ను తానుగా సిలువలో బలియాగంగా సమర్పించుకున్నాడు. తన్ను తానే దేవునికి అర్పణముగా బలిగాను అర్పించుకున్నాను. అలాగునని మీరును ప్రేమ కలిగి నడుచుకునండి అని చెప్పడం జరుగుతా ఉన్నది. అలాగే మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనంలో మీరు చూస్తే, మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనంలో కూడా మీరు చూస్తే, మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనంలో మీరు చూస్తే ఏమనుందాం అక్కడ? మనుష్య కుమారుడు పరిచారం చేయించుకుంటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయ ధనముగా తన ప్రాణం ఇచ్చుటకు వచ్చాను. అర్థమవుతుందా? సో పాత నిబంధనలో ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని పక్కన పడేసేసి, మూలన పడేసేసి, వాటన్నిటికీ బదులుగా అవన్నీ చేయొద్దని కానీ చేస్తే ఇది అనేది కానీ పాత నిబంధనకు పరిమితం అయిపోయింది. నూతన నిబంధనలో ప్రభు ఏం చేశాడంటే తనకు తానుగా క్రయధనంగా ప్రాణాన్ని సమర్పించుకున్నాడు. సిలువ బలియాగముగా, అర్పణగా, ఇవన్నీ మాటలు. బలిగా అర్పించుకున్నాను, అర్పణగా అర్పించుకున్నాను, ఇవన్నీ కూడా మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. కాబట్టి ఇక మనకు వాటి గురించినటువంటి ఆలోచన లేదు, వాటి గురించినటువంటి తలంపు లేదు, అవసరం లేదు. అయితే ఇంకేమన్నా ఉందా? సరే, మన కోసం ఆయన చేశాడు, బాగానే ఉంది. మనం ఏం చేయాలి? ఇంకా ఎందుకు ఈ ప్రశ్న? ఎందుకు మనం ఏం చేయాలండి? మీరు లేవీ కాండంలో తీసుకోండి, 10వ అధ్యాయం 17వ వచనంలో. ఎందుకంటే లేవీయులు చూస్తున్నాం కదా, అందుకని ఒకసారి 10వ అధ్యాయం 17వ వచనంలో చూడండి. కొన్నిసార్లు ప్రశ్నలు అవసరమైతే మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఏంటి ఈరోజు ఎందుకు వచ్చాం చర్చకి, లేదా పనికి వెళ్ళాం, ఎందుకు వెళ్ళాము పనికి? ఏమని ఉందండి అక్కడ? లేవీ కాండము 10వ అధ్యాయం 17వ వచనంలో. ఏలా తినలేదు? ఎలా వేరు, ఎలా వేరు. ఏ దానికి దీర్ఘం ఇవ్వాలో, ఏ దానికి ఒత్తు పలుకులు పలకాలో మనం చాలా తప్పులుగా వెళ్తాం. ఎలా తినలేదు అంటే ఎందుకు తినలేదు అనేది కాదు, ఇట్లా తినమని చెప్తే అట్లా తినలేదు ఎందుకు అని అడిగినట్టు. అంటే తిన్నారు కానీ ఆయన చెప్పిన పద్ధతిలో తినలే అని అర్థం. ఏం తినలేదంటే అసలు తినలేవాళ్ళు, అంటే ఈయన తినమన్నాడు, వాళ్ళు తినవా. ఎంత అర్థం మారిపోయిందమ్మా నువ్వు చదివిన దాంట్లో? ఎంత అర్థం మారిపోయింది చూసారా? అందుకే కొంచెం కరెక్ట్గా చదవండి బైబిల్ వాక్యం. అంటే దాంట్లోనేమో తినలేదు అని అర్థంతో రాయబడ్డది పరిశుద్ధం. అక్క చదివిన దానికి అర్థం ఏమిటంటే తిన్నారు కానీ దేవుడు చెప్పిన పద్ధతిలో తినలే, వేరే పద్ధతిలో తిన్నారు అనేది అర్థం. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి, బైబిల్ చదివేటప్పుడు దయచేసి జ్ఞాపకం పెట్టుకోనండి. ఇష్టారాజ్యంగా ఇప్పుడు కూడా రమ సిస్టర్ కూడా అక్కడ యేసు అనే మాట లేదు, క్రీస్తు అనే మాట లేదు. క్రీస్తేనా? యేసు అనలేదా? నేనే వేసాను. వెరీ నైస్. క్రీస్తు యేసు రెండు ఒకటేనా? క్రీస్తు అంటే అభిషేకం, యేసు అంటే కొన్ని విషయాలలో, కొన్ని మాటలలో కొంచెం చిన్న చిన్న తేడాలు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ పోయిన ఆదివారం మేము చెప్పుకునేటువంటి ఆ మాటల్లో ప్రకటన 2:10 చూడండి. సహించుట అనే మాట మీద మనం గమనించినాం కదా పోయిన ఆదివారం. 2:10లో ఒక మాట చూడండి, చూపించి నేను ముందుకు వెళ్ళిపోతాను. ప్రకటన 2:10. మనం ఎంతవరకు సహించాలి అనే దానికి వీలుగా ఏమన్నాడు? ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరల వేయింపబోతున్నాడు. 10 దినములు శ్రమ కలుగును,
మరణము వరకు నమ్మకముగా ఉండవు. అంటే మరణం వరకు సైన్స్ చచ్చిపోయే వరకు అన్నాడు. కింద ఫుట్ నోట్స్ లో చాలా చక్కటి మాట ఉన్నది. మరణం వరకు అంటే ఏంటంటే ఎప్పటి వరకు, ఎలా, ఏ స్థితిలో, ఏ స్టేటస్ వరకు మనం ఓర్చుకోవాలి అంటే అమ్మా ప్రాణాపాయం. కాబట్టి ఎవరో కొడుతున్నారు, ఎవరో తిడుతున్నారు, ఎవరో చంపుతున్నారు అన్నప్పుడు ఇంకొంచెం ఒప్పిక, ఇంకొంచెం సహనం ఉండట్లేదు. కానీ ఏం చేస్తాను, నేర్చుకోమంటాడు దేవుడు. దేవుడైతే అదే చెప్పాడు, తప్పట్లేదు. కాబట్టి కొన్నిసార్లు మన పదాలు, ముఖ్యంగా తెలుగులో, ఇంగ్లీష్లో కొంచెం అటు ఇటు ఏమైనా కాంప్రమైజ్ అవ్వచ్చేమో, కానీ తెలుగులో కష్టమైపోతుంది. ఎక్కడ ఒత్తో అక్కడ ఒత్తాలి, ఎక్కడ తేలికో అక్కడ తేలికనే తీసుకోవాలి. కాబట్టి వీటిని గమనిస్తే ప్రశ్న చాలా అవసరం. ప్రశ్నించుకోవాలి. ఏదో ఇతరులను ప్రశ్నించడం, ఏమిటి కూర్చున్నావు, ఎందుకు ఇటు చేస్తున్నావు, ఎందుకు అటు చూస్తున్నావు, ఇతరులు అనడానికి మనకు ఎక్కువ ఉబలాటం, ఉత్సాహం ఎక్కువ ఉంటుంది కదా. కానీ యాక్చువల్గా ఏంటంటే మనల్ని మనం ప్రశ్నించుకోవడం చాలా మంచిది, అవసరం అది. ఎవడో చెప్తే, అందుకనే బల్లప్పుడు మనం ఒక మాట అంటాం, ఎవడో చెప్తే కాదా నిన్ను ప్రశ్నించుకో, అప్పుడు నీకు సమాధానం దొరుకుతుంది అంట. వేరే వాడు వచ్చి అంటే, కానీ ఇప్పుడు నువ్వు పక్కన ఏమన్నా అన్నావు అనుకో, నువ్వేందు నాకు చెప్పేటట్టు అన్నట్టు మాట్లాడు. కాబట్టి దేవుడే గుద్దే వరకు మనం ఊరుకుండాలి కదా. మన దెబ్బ కంటే దేవుని దెబ్బ చాలా పెద్దది. కాబట్టి కొన్నిసార్లు దేవునికి అప్పగించడమే ఉత్తమమైన పని. ఏలా, ఎందుకు తినలేదు, ప్రశ్నిస్తాడు దేవుడు. మీకు తెలిసిందా ఎక్కడన్నా, మీకు తెలిసిందే ఎక్కడైనా ఎవరినైనా ప్రశ్నించటం దేవుడు? రైట్, ఎవరు? ఎక్కడ? ఆదికాండంలోనే దొరుకుద్ది మనకి. దేవుడు వచ్చి ఎలా, ఎప్పుడు, ఎందుకు నిన్ను అడిగితే నువ్వు రియాక్ట్ కావడం కాదు అవసరం. నువ్వు కూడా రియాక్ట్ కావాలి. ఎందుకు? ఆదివారం సంఘానికి ఎందుకు వచ్చి కూర్చుంటున్నావు, ఏం వింటున్నావు, ఏం విన్నది ఎంతవరకు అర్థం చేసుకుంటూ ఉన్నావు. అట్టి అర్థం చేసుకొని ఇట్లా శనగలు తిని చేతులుకొని పోయినట్టు పోతుంటే అయిపోయా. అందుకని ఏమన్నాడు, పొద్దున మనం రెస్పాన్సిబిలిటీలో ఏం చదివాము, భక్తిహీనులు పాడైపోదురు, వారి సంతానము. చూడండి, కొన్నిసార్లు మనం బతక ఎందుకంటే పిల్లల కోసం అండి అంటాం. ఆ పిల్లలకే నువ్వే కీడు తెచ్చి పెడుతున్నావు. ఎందుకు? భక్తిహీనతతో. నువ్వేం పెద్ద తప్పులు చేయట్లా లోకరీతిగా, తాగవు, తినవు, సినిమాలకు, ఇంకేం మంచి అలవాట్లేదు. కానీ మీ దగ్గర ఉన్న అతి పెద్దనైన బండ్రాయి అయింది, గుండ్రాయి అయింది అంటే భక్తిహీనత. భక్తి లేదు కానీ చాలా షో చేస్తూ ఉంటాం. అది తీసుకొచ్చి అక్కడ తీసుకొచ్చి నిలిపాడు దేవుడు, నీ పిల్లల దగ్గర నిలిపాడు. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏలా తినలేదు, నేను తినమన్నా కదా, ఏలా తినలేదు, చాలా కదా. చాలా పేతురు ప్రేయర్కి పోకముందు ఆకలి అవుతుంది పాపం బిడ్డలు, ప్రేయర్కి పిలిస్తే ఎవరైనా చికెన్ పెడతారేమో అనుకున్నాడేమో, అదేం కాలే, లేట్ అవుతాను. పైన తిరుగుతున్నాడు ఆ టీచర్. దర్శనం కలిగింది. ఏం దర్శనం కలిగింది? ఏదో కలిగింది. మొత్తం 4 దుప్పట్లు 4 మూలలు పట్టుకొని దిగితే అన్నీ ఉన్నాయి. ఆకలి అవుతుంది కదా, సంపుకొని తినంటే, నేను యూదుడను, నేను అట్టుటోని కదా, ఇచ్చుటోని కదా, ఇది చేయను కదా, అవన్నీ అపరిశుభ్రం అపిత్రమైనవి కదా అన్నాడు. అప్పుడు దేవుని మాట ఏమో వినపడింది, దేవుడు పరిశుద్ధపరిచిన వాటిని అపరిశుభ్రమైన నువ్వేట్లు అనుకుంటున్నావు, అశుద్ధమైన నువ్వేట్లు అనుకుంటున్నావు రప్పించాడా అన్నాడు దేవుడు. కొన్నిసార్లు బాగానే కనిపిస్తాడు దేవుడు కదా కదా. అక్రమము చేయవారులారా, సున్నము కొట్టిన సమాధుల్లారా కదా, ఎంత చక్కటి మాటలు ఉంటాయి. కాబట్టి వీటిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏలా తినలేదు, ప్రశ్న ఉదయిస్తేనే. ఎప్పుడైతే కూడా నీ జ్ఞానం పెరగాలంటే నువ్వు ప్రశ్నించడం నేర్చుకోవాలి కదా. అమ్మకు సాయం చేయకుండా పండగ పూట బరువు ఎత్తుకొని బాగా ఆవి ఇవి చేసి పెడుతుంటే వచ్చి ఇది బాగాలేదు అది బాగాలేదంటే అమ్మ ఏం చేస్తుంది, మూతి పడురాలు కొడుతుంది. ముందొచ్చి నువ్వు నేర్చుకో, సాయం చేయి, అప్పుడు మంచిగా ఉన్నాయా లేదా అప్పుడు ఆలోచించాలి. ప్రశ్నించుకొని మనం ఇన్వాల్వ్ అవ్వాలి, మనం దాంట్లో కలవాలి. కలిస్తేనే దానికి సంబంధించిన రుచి ఏంటో మనకు అర్థమవుతుంది. కాబట్టి మీరు గమనించినట్లయితే ఇవన్నీ కూడా చాలా చక్కటి మాటలు. ఇది కూడా దాని గురించి. ఏది ఎట్లుంటుందంటే ఏది చెప్తే అది చేయాలండి, అనుమానమే లేదు. ఇక మీరు ఇదే అధ్యాయంలో మొదటి వచనంలో చూడండి, 10వ అధ్యాయంలోనే ఇది అనేక సార్లు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం.
ఎట్లా, ఏం చేయాలి, ఏంటి అనే ప్రశ్న. అహరోను కుమారులైన నాదాబు అబీహులు తమ తమ ధూపార్తులను తీసుకుని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యము వేసి యెహోవా చాలా స్పష్టంగా ఆజ్ఞాపించని వేరొక అగ్ని, ఇక్కడ దహించ అగ్ని కాదు, వేరొక అగ్ని. తేడా తెలియలే పాపం, వాళ్ళు కూడా పాస్టర్ పిల్లలే, కానీ వాళ్ళకి తెలియదు. పాస్టర్ పిల్లలకే తేడా తెలియకపోతే నీ పిల్లలకి ఏం తెలుస్తుంది, నీకేం తెలుస్తుంది? నువ్వు వేరొక అగ్ని పట్టుకొని తిరుగుతుంటావు, దహించగ్ని నా చేతిలో ఉన్నాడు అని. ఎప్పుడు మాడిపోతావో మసైపోతావో నీకే తెలియదు. జాగ్రత్త అవసరం. దేవుని వాక్యం అనేది రెండంచుల వాడి అన్న ఖడ్గం. ఎటు గుచ్చుకుంటుందో ఎటు నరుకుద్దో ఎవరికి ఏం అర్థం కాదు. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి, వేరొక అగ్ని కదా. సరే, నారాజు నాకు ఇష్టం, చిన్న తప్పు క్షమించేసి కదా. దేవుడు క్షమ కలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడు కదా. పెద్ద మిస్టేక్ ఏమన్నది? వేరొక అగ్ని. మొత్తానికి అగ్నే కదా. నువ్వు నేను అదే కదా ఆలోచన చేస్తాము. అగ్నే కదా. ఏం చేసినాడమ్మా దేవుడు? ఏం చేసినాడు? పెద్ద విప్పి ఒక మాట కూడా మాట్లాడు దేవుడిక. ఏమన్నాడు? ఏం చేసినాడమ్మా? ఆయన సన్నిధికి తేగ ఆగండి అని కానీ చేయొద్దు అని కానీ ఇది ఏమనలే. యెహోవా సన్నిధి నుండి అగ్ని దిగి బయటికి రాలేదు వాళ్ళిక. గుడిలోకి వెళ్ళిన వాడు నిద్రపోతే గుడిలో నుంచి బయటికి రాడు. వేరొక అగ్నితో, వేరొక మనస్సుతో, వేరొక ఆలోచనతో, వేరొక తలంపుతో నువ్వు దేవుని సన్నిధిలో కూర్చోడానికి వీలు కాదు. దేవుని సన్నిధిలో ఏ ఆలోచన పెట్టుకొని కూర్చోవాలి అదే పెట్టుకొని కూర్చోవాలి. వేరొక పని నీకు అప్పగించని పని నువ్వు చెయ్యలేకూడదు. మొత్తినాడు అంటే ఇదే కాదు, ఎంతో సంబరంగా సంతోషంగా మందస పెట్టిన బండి మీద తీసుకుపోతున్నారు, కొత్త బండి మీద. ఉజ్జా వెనకనే ఉన్నాడు పాపం బండికి, మంచి సైనికుడు, ఏం పెద్దనో ఏందో మంచిడు పాపం కదా. ఏదో రాయి కింద పడింది చక్రం, బండి ఇట్లా కొంచెం ఇట్టిట్ అయింది, మందస పెట్టే జారి. ఎంత మంచి ఆలోచన! మందస పెట్టి అంటే మనం దేవునికి గుర్తుగా చెప్పుకుంటాం కాబట్టి ఆ రోజుల్లో కూడా అది అంతే కదా, చాలా విలువ. అది జారిపోతే కింద పడితే ఏమైందో అని ఉజ్జా ఏం చేశాడు? కొంచెం అడ్డుపెట్టాడు, అంతే. కొంచెం అడ్డుపెట్టాడు. ఏది? మనసు పెట్టి పడకుండా కదా. నాకైతే ఎంత మంచివాడు కదా, ఎంత భక్తిపరుడో. దేవుడు ఏం చేశాడు? క్షణకాలము కూడా దేవుడు ఆలోచన చేయాల. ఎందుకంటే మందసు పెట్టి తాగే పని ఎవరిది? యాజకులు, లేవీల యాజకులు. దారి పడదంటే అక్కడ మోషకి చెప్పాలి, దావీదుకు చెప్పాలి, ఇంకొకరికి చెప్పాలి. ఎవరుంటే వాళ్ళకి చెప్పాలి. తగుదునమ్మా అని పోయినాడు ఈయన. చాలా జాగ్రత్తగా ఉండండి దేవుని మందిర ఆవరణంలో. మీకు తెలియదు అది తప్పని కూడా. మీరు మొత్తపడిన తర్వాత, మొత్తం అయిపోయిన తర్వాత మీరు ఇంకా ఏమంటారంటే చేతులు కాలినాక ఆకలి పట్టుకోవడం అంటారు. అప్పుడు మీరు ఎంత ఏడ్చినా లాభం ఉండదు. ఎందుకంటే ఎవరితోనన్నా నష్టం జరిగితే పోయి దేవుని దగ్గర చెప్పుకోండి. దేవుడితోనే నష్టం జరిగింది, ఇప్పుడు ఎవరికి చెప్పుకుంటావు? ఇప్పుడు కాపురి మళ్ళీ ఎవరికి మొదలు పెట్టాలి? కొట్టిందే దేవుడైతే మళ్ళీ పోయి ఎందుకు కొట్టినావు దేవని అడిగే ధైర్యము దమ్ము కాపురులకు ఉంటుందా? జాగ్రత్త. బలి, మిమ్మల్ని మీరు బలి చేసుకొని వచ్చి ఇక్కడ కూర్చోవాలి. బలి అర్పణ చెప్తాను, ఇక దాని మాటలకు వద్దాం మనం. ముందుగా చివరికి వచ్చేసరికి మనం చూసినట్లయితే రోమీయులు 12:1, రోమీయులు 12:1. సో ఇలాంటి మాటలు ఎన్నైనా చెప్పుకోవచ్చు. అతి పనికిరాదు దేవుని సన్నిధిలో. ఎంత జాగ్రత్తగా ఎంత చెప్పిన పని, ఏ పని ఎలా అనేది చేస్తేనే అక్కడ మనం ఉండగలుగుతాం. ఎవరి పని వాళ్ళే చేయాలి. గుర్రం పని గుర్రనిదే, గాడిద పని గాడిదదే. తగుదునమ్మని చెయ్యి పెడితే దేవుడు వేరొక అగ్ని తెచ్చంగా ఏం జరిగింది? అదే జరిగింది. ఆ ఇద్దరు ఎవరుమ్మా? పాస్టర్ గారి పిల్లలు పాపం వేరొక అగ్ని తెచ్చారు. ఇక్కడ ఏమైంది? ఉజ్జా మంచితనం కోసం పోయినాడు, యాజకులు చేయాల్సిన పని అది నువ్వు చేసి ఏమైపోయింది? పోయాడు. సరే, అవన్నీ పక్కన పెట్టేసేస్తే మీరు రోమా 12:1 చూస్తే మనం ముగించేసుకుంటాం త్వరగా. రోమా 12:1. కాబట్టి
ఇప్పుడు అవన్నీ బలు లేవు, కానీ ఇక్కడైనా తెచ్చిపెట్టాడు. గొర్రెలు లేవు, మేకలు లేవు, పక్షులు లేవు, ఏమీ లేవు కదా. అది అయిపోయింది. దేవుడు యేసుప్రభు కూడా ఏమన్నాడు, నేను సజీవంగా సమర్పించుకున్నా, మీకు విడుదల ఇచ్చేసిన, పాపక్షమాపణ దయచేసిన అన్నాడు. అంతా అయిన తర్వాత మళ్ళీ రోమపత్రికలు ఇది తెచ్చిపెట్టి, ఇది ఎవరికి చెప్తున్నాడమ్మా? ఎవరికి చెప్తున్నాడు? అది ఏమని ఉంది? వీళ్ళకు, మీకు కాదు, సహోదరులు సహోదరులు సహోదరులకు కాదు, సహోదరులకు కదా. అంతేనా? పీక విసుకు ఇంటికి పోయినాక నాకేనా నీకు చెప్పలేదా అని అంతే. ఆ కొంత కట్టుబడుతుంత పోతుంది పీక విసుకేస్తే. ఎంత చక్కగా చెప్పాడంటే, ఇప్పుడు బలి ఎవరు? బలి పశువు ఎవరు? అమ్మ మళ్ళీ చదువురా గట్టిగా. కాబట్టి సహోదరులారా, సహోదరులారా, కాబట్టి విశ్వాసులారా, ఏదమ్మా? మొదట పరిశుద్ధమును, రెండవది దేవునికి అనుకూలమైన, నీకు అనుకూలమైనది కాదు. శరీరము నీదే, మనస్సు నీదే, ఆలోచన నీదే, కానీ నీది నువ్వు పెట్టుకొని వచ్చి ఇక్కడ నువ్వు ఇష్టార్థంగా చేస్తానంటే కుదరదు. ఇక్కడికి నువ్వు వచ్చిన తర్వాత ఏం చేయాలి? దేవునికి అనుకూలమైనది. కళ్ళు తెరిచి గుడ్లు అప్పగించి వినరా అంటే వినాలి అంతే. ముక్కు మూసుకొని ఊపిరి అందకుండా నిలబెట్టుకోండి, నిలబడాలి అంతే. అంతేనా? ఏం చెప్తే చేయాలి. అదే విధేయత గుర్తు కదా. నువ్వు ఎన్నన్నా చెప్పు నేను ఎందుకు చేస్తా అంటే విధేయత అవుతుంది. విధేయత అవుతుంది. వారి విధేయతను బట్టి ఆయన ఏ అద్భుత కార్యం అక్కడ చేయకపోయాను. ఎందుకు అద్భుతాలు జరగవు అంటే కాపరికి పవర్ పోవడం కాదు, విశ్వాసంలో విశ్వాసం పోయింది. ఫస్ట్ తినగా మేము తీయకుండా కూర్చొని అలవాటు అయిపోయినాడు. ఇదే మంత్రం, ఇదే గోడలు, ఇదే కాపురం, ఇదే మాటలు, అలవాటు అయిపోయిన ప్రాణం ఇంతే కదా. బండి కదా డ్రైవింగ్ చేసేటప్పుడు కళ్ళు మూసుకొని డ్రైవ్ చేయి. ఎందుకంటే వందల రోజుల నుంచి అలవాటు అయిపోయింది వాడికి, ఆఫీస్ నుంచి ఇంటికి రావటం. కాబట్టి వాడికి ఏమీ ఉండకపోయినా కళ్ళ పగిసి నిద్రపోతే కూడా బండి తొలగుతున్నారు. యాక్సిడెంట్ అయ్యే వరకు తెలియదు, దేవుడు మొత్తే వరకు తెలియదు. సంఘంలో ఎట్లా కూర్చోవాలి, ఏం వినాలి, ఎలా ఆచరించాలి, ఇవి ఏమీ తెలియదు. మొత్తే వరకు అనే మాట నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను. మొత్తటం అంటే చంపటం ఒకటే కాదు, ఇంకేదైనా చేయొచ్చు. ఏదైనా చేయవచ్చు, ఏదైనా ఏమైనా ఇచ్చేటి ఉంటే ఈ పాట సంబరంగా వాడతారు. అదే కోపం వచ్చి తంతా ఉన్నాడంటే ఎంతైనా కోటగలవు, కాలు చేతులు ఇరిసేయగలవు, ఇట్లాంటి పాట ఎవరు వాడరు కదా. ఎందుకంటే కరుణామయుడు, దయామయుడు, జాలి. ఇప్పుడు ఏం చెప్తున్నాడు దేవుడు? మొత్తుతా అంటున్నాడు. సక్రమంగా లేకపోతే నిన్ను చూసి పాడైపోతారాయా. నువ్వు పెద్ద సీనియర్, నిన్ను చూసి వాడు అదే నేర్చుకుంటాడు, అలాగే కూర్చోటం నేర్చుకుంటాడు, అలాగే మాట్లాడడం నేర్చుకుంటాడు, అలాగే తినడం నేర్చుకుంటాడు. ఇంటికాడ పర్వాలేదు, సంఘంలో కదా. బుట్టలో ఒక్క పండు చెడిపోతే, ఇది సైన్స్ ప్రకారం పండ్లన్నీ చెడిపోతాయి. అందుకని ఏం చేయాలి? పాడైపోయి తెలివైన వాళ్ళు ఇంకో పని చేస్తారు. పాడైన పండు తీసేయరు, మంచుకున్న పండ్లు తొందరగా తినేస్తారు. మన సంఘంలో ఉన్న విశ్వాసం పెట్టోళ్ళు, తెలివైన వాళ్ళు. దయచేసి జ్ఞాపకం పెట్టుకోనండి. పరిశుద్ధమును, దేవునికి అనుకూలమును. ఇప్పుడు బలి పశువు ఎవరు? ఇక్కడ ఈ పాయింట్ వరకు చెప్పండి చాలు. మన శరీరం అంటే ఇక మనం మళ్ళీ శరీరం అంటే శరీరం వేరు అనుకుంటారు. ప్రాణము, ఆత్మ, శరీరం. నీ ఆలోచనలు దేవునికి చెరపట్టాలి, నీ తలంపులను చెరపట్టాలి. నీవు బలియాగము అంటే ఎట్లుసుకొని రావాలి నీ హృదయాన్ని దేవుని సన్నిధికి. మత్స ఉండకూడదు, డాగు ఉండకూడదు, నిద్రమత్తు ఉండకూడదు, తిండిపోతే ఆశ ఉండకూడదు. పొయ్యి మీద ఏం పెట్టి వచ్చాను, ఈయన మటన్ తెమ్మంటే తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టి వచ్చినాడో లేదో, కేజీ తెమ్మంటే పావు కేజీ తెచ్చినాడో ఏం కథను, దాంట్లో మళ్ళీ ముక్కలు 100 గ్రాములు ఉన్నాయో లేదో చూసుకున్నాడో లేదో. ఈ తలంపులతో వచ్చి నువ్వు సంఘంలో కూర్చో, అవసరం లేదు. రా, నాలంటోడైతే అటువంటి ఆలోచన అంటే రావాలి. ఎందుకు నువ్వు వచ్చి పక్కని చెడగొట్టడం. మేమేమో నువ్వు సీనియర్ అని ఇటు చూస్తుంటాము. నీ ఆలోచనలు, నీ తలంపులు, నడవడికేనేమో లోకంలో ఉంటుంది. సంఘం మొత్తం ఒక్క పండు చెడిపోతే మొత్తం చెడిపోతాయి. ఒక్కడికి నిద్ర వస్తే అందరికీ నిద్ర వస్తుంది.
బస్సులో ప్రయాణం చేసినప్పుడు కండక్టర్ ఎక్కడన్నా ఆపి డ్రైవర్ అరుస్తాడు, ఎవరన్నా పాస్ దిగేటోళ్ళు ఉంటే దిగండి, యూరిన్ పోసుకొని రండి అంటే ఎవడూ లేడు. డ్రైవర్ అంతా అయిపోయి వచ్చి కూర్చొని హార్న్ కొడితే అప్పుడు దిగుతాడు ఒకడు, దాని తర్వాత 100 మంది దిగుతారు బస్సులో నుంచి. వాడిగా మొత్తుకుంటాడు డ్రైవర్ గారు, 10 నిమిషాలు వాయా నాకు, నేను ఎట్లా స్పీడ్ కవర్ చేయాలంటే. మీరు అట్లాగా ఉంటే సంఘంలో కూడా అదే జరుగుతుంది. మీరు ఒక్కరు లేసిపోతే 10 మంది వస్తారు మీతో పాటు. మీరు సెల్ ఆఫ్ చేసుకోకుండా కూర్చుంటే 10 మంది అలాగే వస్తారు. సజీవ యాగముగా అంటే బ్రతికి ఉండి కూడా యాగంగా సమర్పించుకోవటం అంటే విరిగి నలిగిపోవాలి. మీ రక్తం మొత్తం కాల్చబడాలి, మీరు పూర్తిగా కాల్చివేయబడాలి. మీ పౌరుషాలు, మీ రోషాలు ఇక్కడ ఉండటానికి వీల్లేదు. పూర్తిగా కాల్చివేయబడాలి. పూర్తిగా కాల్చివేయబడితే లేవి ఖండంలో ఏమున్నది? దేవుడికి ఇష్టమైన సువాసన గల హోమంగా అది అర్పించబడుతుంది. సువాసన గల హోమముగా. మీరు సజీవయాగమైన బలి పశువులు, నేను సజీవయాగమైన బలి పశువును. నా సొంత ఆలోచన, సొంత ఇచ్చ ఏం లేదు. ఈరోజు ఇది చెప్పరా అంటే ఇది చెప్పాలి, ఇంత చెప్పరా అంటే ఇంత చెప్పాలి, ఈ సమయానికి ముగించరా అంటే ఇంత ముగించాలి. ఇంతకుముందు వింటున్నారా లేదని బాధ, ఇప్పుడు అది కూడా లేదు. ఎందుకంటే ఆయన పని, నా పని ఎందుకు చెప్పటం నా బాధ. అంతకంటే ఓవర్ యాక్షన్స్ నాకు పనికి రావు. నేర్పించాలనుకోవడం ఇంకా బుద్ధి తక్కువ. నేర్చుకోరు అని తెలిసిన తర్వాత నేర్చుకుంటారంటే ఎంతైనా ప్రయాసపడవచ్చు, కూర్చోబెట్టుకోవచ్చు, మళ్ళీ చెప్పొచ్చు. వాళ్ళు నేర్చుకోరన్న తర్వాత ఇంకా మనం ఏం చేయాలి? దురాత్మల వైపు వెళ్ళిపోవటం, బ్రహ్మచాత్మల వైపు వెళ్ళిపోవటం. అవి వాళ్ళ నదులో, వాళ్ళు వాటిని వదలరు. కలిసి సంసారం చేయాల్సిందే. కట్టుకున్న పేరే లెక్క, కట్టుకున్న పిల్లమెంతో ఒంట్లోకి వచ్చిన దయ్యం అంతే. రెండు ఒకటే. పోమంటే పో, వదలమంటే వదలవు కదా. చట్టాలు కూడా ఒప్పుకోవు కదా. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండమ్మా. చక్కటి మాట ఉంది. పరిశుద్ధమును దేవునికి ఇంపైన సువాసన గల, నీ ఇష్టరాజ్యంగా కాదు. ఇప్పుడు నేను సంఘానికి టయానికి రండి, నాదేం పోయిందయ్యా, నువ్వు లాస్ట్లో వస్తే నాదేమి, నాకే పోయింది. మరి అది దేవునికి ఇష్టమైందేనా? దేవుడు 3 గంటల సేపు నీకోసం నేను ఇక్కడ కూర్చుంటానంటే నువ్వు లాస్ట్లో 10 నిమిషాలు పావుగంటకు వచ్చావు అనుకో, అది దేవునికి ఇష్టమైందా? దేవునికి అనుకూలమైనది, నీకు ఇష్టమైనది. నాకు ఫ్రెండ్స్ వచ్చినారు సార్, నేను ఆమె పనికి పోయించేసరికి నేను కూర వండి రావాలా సార్, దేవునికి చెప్పు ఆ మాటలు. దేవునికి చెప్పు, నాకెందుకు చెప్తే వినే స్థితి దాటిపోయినది. ఎందుకంటే నా ఇల్లు బంగారం, నేను చూసుకుంటా. మీ ఇల్లు బంగారం కాదు, నువ్వు చూసుకో, నాకేం పని పట్టింది, నాకెందుకు. సజీవయాగముగా. కాబట్టి దేవునికి ఇంపైనది, దేవునికి ఇష్టమైనది, దేవునికి అనుకూలమైన బలియాగం ఏమిటట? బలియాగం అంటే బలి అర్పించుకోవడం. నిన్ను నువ్వు సమర్పించుకోవాలట. నిన్ను నువ్వు బలి చేసుకోవాలా. నీ ఆశలు ఉండకూడదు, నీ తలంపులు ఉండకూడదు, నీ ఆలోచనలు ఉండకూడదు. ఇది నీ సమయం కాదు, దేవుని సమయం. ఇక్కడ కూర్చున్నావు, ఇది నీ సమయం కాదు, ఇది దేవుని సమయం. ఆయనకి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడానికి వచ్చి కూర్చున్నావు, నీ ఇష్టం వచ్చినట్టు కూర్చోటానికి కాదు, నీ ఇష్టార్థమైన మాటలు మాట్లాడుకోవడానికి కాదు, దేవుని మాటలు వినడానికి వచ్చి కూర్చున్నావు. నీవు బలియాగంగా మార్చబడాలి. ఇప్పుడు బలి పశువు ఎవరు? లేటెస్ట్ టెక్నాలజీలో, న్యూ టెస్టిమెంట్లో, ఈ వాక్యంలో మనం. మరి ఇప్పుడు ఈ బలి పశువుకు మచ్చ ఉండొచ్చా, డాగుండొచ్చా, పొగురుండొచ్చా, నిద్రమత్తుండొచ్చా, ఇతరుల గురించి ఆలోచన ఉండొచ్చా, పని గురించి తలంపు ఉండొచ్చా? ఇక్కడికి వచ్చి కూర్చుంది పని గురించి ఆలోచన అంటే లేచిపోవటమే బెటర్ కదా. ఇంకా ఏం చేయాలి? పూర్తిగా రక్తం సిందించబడాలి. అంటే ఏంటి? మనిషికి ఊపిరి ప్రాణం ఏంటి? రక్తం అని చెప్పాడు. రక్తంతో కూడిన తినొద్దని పాత నిబంధన. ఇప్పుడు బలి పశువు అనగానే రక్తం పూర్తిగా కాల్చబడాలి. అంటే ఏంటి? నీదంటూ ఏం లేదు, నువ్వు వచ్చి కూర్చుంటావు అంతే. నీదేముండదు. ఆయన ఎత్తమంటాడు, నువ్వు ఎత్తుతావు. ఆయన కూర్చోమంటాడు, నువ్వు కూర్చో. ఎవరు? ఆయన కాపరి కాదు, దేవుడు. ఈ రోజుల్లో కాపర్లను దేవుళ్ళు అనుకుంటున్నారు. కాపర్లను దేవుళ్ళు అనుకుంటున్నారు. కాపర్లు దేవుళ్ళు కాదు, దేవుళ్ళు కాదు కాపర్లు. మీకు ఇష్టమే ఎవరినన్నా అనుకుంటే అనుకోండి, నాకు సంబంధం లేదు. మీలాంటి మనుషులే, మీకు నేర్పిస్తూ వాళ్ళు నేర్చుకుంటూ అందరం కలిసి రాకడ కొరకు కనిపెట్టుకొని దేవుని సన్నిధిలో చేయబట్టుకొని నిలబడాలన్నదే తపన. ఏదో ఒక చోట జరిగింది, 2 చోట్ల జరిగింది బైబిల్లో. దేవుడు ఉత్సాహం కొద్దీ, సంతోషం కొద్దీ ఈయన ఎక్కువగా ప్రేమించాడు కాబట్టి పో, నేను దేవునిగా తీసిన పో అన్నాడు. యాడా? నేను బైబిల్ బాసు మోషే, వెరీ గుడ్, రైట్.
వెరీ నైస్. అటువంటి ఇంకా 2-3 ఉన్నాయి. కానీ మోషే ఎప్పుడు కూడా నేను దేవుని నేను చెప్పలా. మోషేని కూడా ఎవరికి దేవునిగా చేశాడే? ఫరో అంటే సాతాను. మనకు ఆ సిచ్యువేషన్ లో ఎవరికి? ఫరో ఎవరు? సాతాను. దేవుని బిడ్డలకు ఆటంకంగా ఉన్నవాడు. సాతానుకు దేవునిగా చేసి పెట్టాడు. ఎవరిని? మోషేను. తనకు దేవునిగా చేయాల. కానీ మోషేను కూడా దేవుడు అనుకుంటారని ఇంకా ఆఖరికి బాడీ కూడా దొరకలేదు. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి, మీ సొంత తలంపులు కాదు, మీరు బలి చేసుకోవాలి. విరిగి నలిగిన హృదయము దేవునికి ఎప్పుడు విరుగుద్ది? నీకు ఇష్టం లేని పని బలవంతంగా చేయించినప్పుడు మనసు ముక్కలైపోతుంది. ప్రేమించినప్పుడు నువ్వు నాకు ఇష్టం లేదని చెప్పినప్పుడు బండరాయిపోద్ది మనస్సు. విరిగి నలిగిన హృదయం అంటే అది. నీకు ఇష్టం లేనివి చేయాల్సి వస్తే దేవుని కొరకు చేయాలి. నీ ఇష్టమైనవి చేస్తా, నాకు ఇది కావాలి కాబట్టి ఇది చేస్తా అనడానికి దేవుడు ఒప్పుకోడు. దేవునికి అనుకూలమైన బలియాగముగా మిమ్మల్ని మీరు సమర్పించుకునుడి. మీరిప్పుడు బలి పశువులు అంటే కొంచెం బాగాలేదు, నాకే బాగాలేదు. మీరే బలి అర్పణలు, ఆఫరింగ్స్. మిమ్మల్ని మీరు సమర్పించుకునుడి దేవునికి. ఎలా సమర్పించుకోవాలి? పరిశుద్ధముగాను, పవిత్రముగాను, దేవునికి అనుకూలమైన బలియాగముగాను, సజీవయాగముగాను మిమ్మల్ని మీరు సమర్పించుకొనుడి. మచ్చ ఉండకూడదు, డాగు ఉండకూడదు. అంటే అప్పటికప్పుడు మీ హృదయాన్ని ఎంత శుద్ధి చేసి ఏదో మనం బల్లప్పుడు ఇవన్నీ మాట్లాడుకుంటాం. కానీ నువ్వు ఇక్కడికి వచ్చి లోపల కూర్చుంటున్నావు అంటేనే, ఆ స్థితిలో నువ్వు ఉంటేనే ఇక్కడ నీకు వర్కౌట్ అవుతుంది దేవుని ఆశీర్వాదం. లేకపోతే ఇస్తున్నమ్మా, పుచ్చుకుంటున్నమ్మా, వస్తున్నమ్మా, కాసేపు కునుకు తీస్తున్నమ్మా, చల్లగా ఏసీ లేకపోయినా నిద్ర వచ్చిందమ్మా, వెళ్ళిపోతామమ్మా. ఎప్పుడైనా ఇదే వస్తుంది. ఎప్పుడైనా కానీ నువ్వు ఎంతగా డాక్టర్ల దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకో, నిద్ర రాదు అంటే నిద్ర రాదు. అదే వాడికి ఇప్పుడు నీకు నిద్ర రావాలంటే ఏం చేస్తావు? చదువుకోమ్మా అంటే నిద్ర వస్తుంది. కాబట్టి చదువుకోమ్మా అని చెప్పి చూడు, నాకు నిద్ర వస్తుందమ్మా అంటారు. టీవీ చూడమాను, హర్రర్ మూవీస్ చూసి తెల్లారుజామున 4 గంటలకు బాత్రూమ్ పోవడానికి ఇళ్ళంతా టీ లేపుతారు. హర్రర్ మూవీస్ చూసి తెల్లారుజామున 4 గంటలకు టాయిలెట్ పోవాలి కాబట్టి మమ్మీని, డాడీని, అక్కనో, చెల్లిని, అన్ననో, తమ్ముని, పక్కింటోళ్ళని కూడా లేపుతారు. ఇష్టమైన బలి ఆగంగా మనం ఇప్పుడు అప్పుడు బలులన్నీ అయిపోయినాయి. కానీ మనం ఎలా అంట, మనం కూడా స్పిరిచువల్గా నీ ప్రాణం తీసుకొని, కాలు తీసేసుకొని, కళ్ళు తీసుకొని కాబట్టి చెప్పట్లా. దేవుడు ఏం చెప్తున్నాడు? నీ మనస్సును సంపూర్ణంగా దేవునికి సమర్పించుకో. అలర్ట్గా ఉండు, యాక్టివ్గా ఉండు, సోమరిపోతుగా ఉండకు, అజ్ఞానిగా ఉండకు, భక్తిహీనుడుగా ఉండకు. అందుకే భక్తిహీనుడి గురించి మాట్లాడుకున్నాం కదా రెస్పాన్సిబుల్ రీడింగ్లో. నువ్వు సరిగా ఉండకపోతే నీ పిల్లలను చూసి ఏం నేర్చుకుంటారు? ఏది నేను భక్తి గురించి మాట్లాడుతున్నా. నువ్వు 12 గంటలకు వస్తే నీ పిల్లలు కూడా 12 గంటలకు వస్తారు. మరి ఇప్పుడు నువ్వు దేవునికి అనుకూలమైనదిగా వచ్చి కూర్చోవాలి. ఈ మాట నేను చెప్పట్లేదు, వాక్యం చెప్తుంది. దేవునికి అనుకూలముగా. ఏది అనుకూలము? నాకు అనుకూలం లేదు ప్రభా, నాకు 1 గంటకే అనుకూలం. మళ్ళీ కాపురి 1 గంటకు పెట్టినా నేను 3 గంటలకు పోతా, ఎందుకంటే అప్పుడు నాకు అనుకూలం అవుతుంది. లేటుగా పోవడం నా ఆదత్, నా అలవాటు. చర్చిలో మాట్లాడుకోవడం నా అలవాటు, చర్చిలో ఆడుకోవడం నా అలవాటు, చర్చిలో అనేక రకాలైన ఆలోచనతో నా హృదయం నింపుకోవడం నా అలవాటు. ఎందుకంటే దేవుని కొరకు పోలా, నేను లోకం కొరకు పోయినా. వీళ్ళు రక్షించబడ్డారు, అవును కదా, బైబిల్ పట్టుకొని ఆధారం చర్చికి పోతే క్రైస్తవులు, వాళ్ళు క్రైస్తవులు. తెల్లనివన్నీ పాలు, బైబిల్ పట్టుకున్నాడల్లా విశ్వాసం. దట్స్ ఆల్. మళ్ళీ చదువుకుందాం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో నూతన నిబంధన ప్రకారము మనము బలి అర్పణను సమర్పించుకోవాలి. ఎలా సమర్పించుకోవాలి? నీకు ఇష్టమా, నీకు ఇష్టం లేదా అంతేనా? అడుగుతారా? బలిచ్చే ముందు అప్పుడు ఆ రోజుల్లో పాత నిబంధనలో అడిగేవాళ్ళ, అమ్మా మేక మేము బలిస్తాం, నీకు ఓకేనా అన్నారా? లేకపోతే ఈ కత్తితో నరకమా, ఈ కత్తితో నరకమా అని అడిగారా? మరి ఇక్కడికి వచ్చి కూర్చొని నాకు అది లేదు, ఇది లేదు, నేను అట్లుంటే వచ్చా, ఇట్లుంటే వచ్చా, నాకు ఆ పెత్తనం ఇస్తే చేస్తా. ఇట్టడి కూడా జరుగుతుంటాయి కొన్ని సంఘాల్లో. పెత్తనాలు కావాలి, అన్ని హైలైట్ కావాలి అన్నింటిలో. నీకు లేదు కదా వాక్యంలో. ఎవరిప్పుడు బలి అర్పణ? ఎవరు? నువ్వు, నేను. ఎలా ఉండాలి సంఘానికి వచ్చినప్పుడు? పరిశుద్ధమును
పవిత్రముగాను దేవునికి ఇష్టమైన బలియాగముగాను, అనుకూలమైన బలియాగం. ఎవరికి? దేవునికి, నీ కొరకు కాదు. కాబట్టి నా వరకు నేను ఎట్ట కూర్చున్నా నడుస్తుంది కదా, నా వరకు నాకు ఎట్ట కూర్చున్నా నడుస్తుంది. కానీ కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని కూర్చోం కదా సంఘంలో. కూర్చుంటే తప్ప? ఇక్కడ కూర్చుంటాం కదా. ముందు సినిమా థియేటర్లలో ముందు కుర్చీ మీద ముందు కూర్చున్నాడు తల మీద కాలు పెడతారు అనుకున్నాడు. మరి అవన్నీ ఎందుకు చేయము? కొన్ని ఉంటాయి పరిస్థితులు, కొన్ని పద్ధతులు ఉంటాయి సంఘం అన్న తర్వాత. కొన్ని సంఘం అన్న తర్వాత కొన్ని పద్ధతులు ఉంటాయి, ఇష్టావంతంగా చేయడానికి లేదు. అందుకే మిమ్మల్ని మీరు బలియాగముగా అన్నాడు, సజీవ బలియాగముగా సమర్పించాలి. ఇంకా చాలా ఉన్నాయి, మనం గమనించాలి. మీరు గమనిస్తే చాలా ఉన్నాయి. మొట్టమొదటిది ఏంటంటే ఇదిగో పరిశుద్ధముగా. చాలా ఉన్నాయి. మనము అన్న మాటకు వచ్చేసరికి చాలా మాటలు చెప్పాడు దేవుడు. పరిశుద్ధముగా ఉండాలి, పవిత్రముగా ఉండాలి అని. మనం బయటికి పోతేనే మళ్ళీ లోకంతో పాటు పోయి మంట పెంట పూసుకుంటాం. కాబట్టి ఏదో 10 నిమిషాలు ముందు వచ్చి కూర్చొని బల్లకి గద సిద్ధపడినట్టుగా, ప్రభా ఇప్పటి వరకు లోకంలో ఉండొచ్చాను, ఒక్క 10 నిమిషాల్లో నన్ను నీ రక్తంతో కలిసి శుద్ధి చేయమని ప్రార్థన చేసుకోవాలి. నువ్వు మధ్యలో వచ్చేసి చాలా సీరియస్గా అప్పుడు ప్రార్థన చేసుకుంటుంటారు. నేను చాలా మందిని గమనించిన, ఇప్పుడు కాదు పాత రోజులు, ఇప్పుడు కూడా మన వాళ్ళు కూడా అట్లా ఉంటారేమో, నేను కింద చూడలేదు. కానీ వచ్చేది 1 గంటకి, ఈ గడప ఈ టర్నింగ్కి వచ్చిన తర్వాత పరిగెడతారు. ఎందుకో మళ్ళీ అంటే చర్చికి లేట్ అయిందని అప్పుడు గుర్తుకొస్తుంది వాళ్ళకి. చర్చికి లేట్ అయినామని అప్పుడు గుర్తుకొస్తుంది. కొన్నిసార్లు కొన్ని ఉపయోగాలు ఉంటాయి చర్చి లేట్ అవ్వడానికి. చూడు, నిన్న ఒకసారి ఆ సిస్టరు కొత్త ఆయన్ని ప్రకాష్ గారిని తీసుకొచ్చింది ఫస్ట్ సండే ఆర్ సెకండ్ సండే. కానీ కొంతమంది వల్ల కొన్ని ఉపయోగాలు ఉంటాయి, అది వేరే విషయం. ఎప్పుడు నేను తొందర అప్పుడు కనిపిస్తుంది. లేదంటే ఇది మెట్ల దగ్గర నేను గమనిస్తాను, సౌండ్ వినపడుతూ ఉంటుంది నాకు, పడపడ ఎక్కుతుంటారు. అంటే అప్పుడు గుర్తుకొస్తుంది, మేము చర్చికి లేట్ అయినా తొందరగా పోవాలి, అయ్యగారు వాక్యం స్టార్ట్ చేసించాలని. పొద్దున 10 గంటలకు మరి ఏమైందో నాకు తెలియదు. దేవునికి అనుకూలం. ఇది మీకు ఎక్కట్లేదు, అయినా చెప్పాలి కాబట్టి మళ్ళీ చెప్తున్నాను. మీకు ఎక్కదు అని తెలిసినా కూడా ఎందుకు చెప్తున్నానంటే నా బాధ్యత కాబట్టి చెప్తున్నాను. రేపు పొద్దున తీర్పు దినాన దేవుని దగ్గర నువ్వు చెప్పలేదని దేవుడు నన్ను అనగుడు. అందుకే పదే చెప్తున్నాను, మార్పు రాకపోయినా ఒక్కరన్నా మార్చుకుంటారు అన్న ద్వారంలో. అనుకూలం, దేవునికి అనుకూలమైన ప్రవర్తనతో వచ్చి కూర్చున్నాం. మనకిష్టమైన ప్రవర్తన, మనకు అనుకూలమైన ప్రవర్తన, మనల్ని ఎవడో మెచ్చుకునే ప్రవర్తన అవసరంలా. ఈరోజు పెడితే మెచ్చుకుంటాడు, పెట్టకపోతే తిట్టితే మీరు వెలుగు అన్నాడు. ఎక్కడ మనము నిద్రమకాలు వేసుకొని ఊగుతూ తొగుతూ తోలుతూ పోతే వెలుగంటే ఏంటి? ఎట్టుండాలి మనిషి? వెలుగున్న మనిషి ఎట్టుంటాడు యాక్టివ్గా ఎట్టుంటాడు? ఆయన యొక్క జీవం ఎట్లుంటుంది? ఆయన పరిస్థితి ఎట్లుంటుందంటే ఒకటి అడిగితే 4 చెప్తాడు. యాక్టివ్గా ఉంటాడు, అలర్ట్గా ఉంటాడు. ఒక మాటకి ఇంకా తలంపు తంపన ఎట్లా పెరిగిపోతూ ఉంటుంది, అలా పెరిగిపోతూ ఉంటాయి. మీరు లోకానికి వెలుగై ఉన్నారు అంటే ఎట్టుంటామంటే సచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్టం అన్నట్టు మన పరిస్థితి. ఇంకో మాట చెప్పుకోవాల్సి అంటే ఉప్పై ఉన్నారు. ఉప్పే, మన లోకానికి ఉప్పే. కానీ నిప్పుల్లో పడ్డ ఉప్పు, పెనం మీద పడ్డ ఉప్పు. కూరలో ఉప్పు కాదు మనం, పెనం మీద ఉప్పు, నిప్పుల్లో ఉప్పు. ఎటుంటుందండి దాని పరిస్థితి? గట్టు ఉంటుంది మన ధోని. ఉప్పే. నేను చెప్పాను పైన ఆదివారం ఓర్చుకోవాలండి. ఎన్ని ఓర్చుకుంటున్నామన్నా, నేను కాఫీలో కారం పొడి వేసింది అయినా ఓర్చుకున్నా. ఒరే బాబు, మరణం వరకు సహించడి. ఇంకా ఏమన్నాడు? ప్రాణాపాయం వచ్చినా అంటే కాఫీలో ఇంకేదన్నా కలిపినా కూడా సహించమన్నాడు. ఇంకా ఏమన్నాడు? నేను వచ్చు పర్యంతం సహించమన్నాడు. ఉప్పై ఉన్నాను. ఇంకా ఏమన్నాడు? ఇంకా ముగింపు కాబట్టి ఒక మాట చెప్తాను. ఆశీర్వాదం. మనం ఒకరికి ఆశీర్వాదం. మనం ఆశీర్వాదాలు పొందుకుంటుంటాం దేవుని దగ్గర. పొందుకోకపోయినా, ఇచ్చినా ఇవ్వకపోయినా మన దేవుడే. ఇందులో అనుమానమే లేదు. మనం ఒకరికి ఆశీర్వాదకరంగా కదా, మనం ఒకరికి ఆశీర్వాదకరంగా కదా. ఒకటి పిలిచాలా మనం చర్చకి రమ్మనంటే భయమే కదా. కారణం ఏంటంటే నువ్వే సరిగా లేవు, నన్ను పిలిచిపోయి పాడు చేస్తా ఉన్నా అంటాడేమో. నువ్వు ఎట్టున్నావో నేను రోజు చూస్తున్నా కదా. ఇక నువ్వు పోయి ఇట్లా బాగుపడ్డావు, నేను ఆ చర్చకి వచ్చి ఏం బాగుపడతాను, నన్ను ఎందుకు పాడు చేస్తావే అంటాడేమో. నా తలం ఇలాగే ఉంటాను. మనం ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. అంతేకాకుండా చివరికి ఏంటంటే ప్రభువుకు మహిమకరంగా ఉండాలి. సంఘంలో సజీవ యాగముగా వచ్చి కూర్చుంటే నువ్వు పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, వెలుగుగా ఉండాలి, ఉప్పుగా ఉండాలి, నీవు ఆశీర్వాదకరంగా ఉండాలి సంఘానికి.
ఈ దరిద్రుడు ఎందుకు వచ్చాడ్రా నాయన, ఈ తిండిపోతాడు ఎందుకు వచ్చాడ్రా నాయన అని కాపరి అనుకోకూడదు. కాపరి కాదు, ఎవరు అనుకోకూడదు. వీడుంటే 10 మందిని పాడు చేసిపోతాడు. వీడి అలవాట్లు వీడి ఆడ నేర్చుకోవాలి. ఎందుకంటే 10 చోట్లకు పోతుంటారు కదా. కాబట్టి ఆడ నేర్చుకొచ్చింది, ఈడ నేర్చుకొచ్చింది, ఈడ రుద్దితే ఏదైతే మేము నేర్పించాలనుకున్నాం అన్నీ పోతా ఉంటాయి, అన్నీ వెళ్ళిపోయాయి. ఎందుకంటే చెడు తొందరగా నేర్చుకుంటారు కదా. నేర్చుకోవడమే కాదు, కాపర్లను విమర్శిస్తారు. ఆడ అటుంటుంది, ఈడ ఇట్ట లేదు, అందుకే మాకు ఇష్టం లేదు అంటుంటారు. ఏం చెప్తాం మనం ఏం చెప్పి? దయచేసి వీటినన్నింటినీ జ్ఞాపకం పెట్టుకోండి. బలులుగా ఈ కాలం కూడా దేవుడు అడుగుతున్నాడు. అవి ఏవి అంటే నీ హృదయం. నిన్ను నువ్వు సజీవయాగంగా దేవునికి సమర్పించుకోవాలన్నది దేవుని చిత్తం. నీవు పరిశుద్ధుడిగా ఉంచుకోవాలి. నువ్వు లోకానికి వెలుగై ఉండాలి, నీవు లోకానికి ఉప్పై ఉండాలి, నీవు లోకానికి ఆశీర్వాదమై ఉండాలి, దేవునికి మహిమాకరమై. మిమ్మును బట్టియే కదా నా నామము అన్యుల ఎదుట దూషించబడుతున్నది అంటే ఆ శిక్ష భయంకరంగా ఉంటుంది దేవుని దగ్గర రాకడ సమయంలో. ఇప్పుడు కృపాకాలంలో ఉన్నాడు దేవుడు, ఇంకొంచెం వదులుతున్నాడు కాబట్టి ఫ్రీ అయిపోయినాంలో ఏం లేదు, ఎడ చేసినా నడుస్తున్నాను అనుకున్నాను. ప్రశ్నించే రోజు ఒకటి ఉంది ముందు, తీర్పు దినం అనేది ఒకటి ఉంది ముందు. అప్పుడు చెప్పాల్సి వస్తుంది దేవునికి సమాధానం. దయచేసి జ్ఞాపకం పెట్టుకుందాం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, బలిపీఠముగా దేవుడు మనకిచ్చిన విశ్వాసం, ఈ బలియాగం ఇవన్నీ కూడా ఉన్నాయి. బలి పశువుగా మనం సజీవయాగంగా సమర్పించు. దేవుడు మనకి ఎగ్జాంపుల్గా చేసి చూపించాడు కదా. ఇవన్నీ కొట్టివేయబడ్డాయంటే ఆయన సిల్వల బలియాగంగా తను సమర్పించుకోవడాన్ని బట్టే కదా. ఇప్పుడు నిన్ను నన్ను అడుగుతున్నాడు, నువ్వు కూడా అలాగే ఉండాలి అని. ఎక్కడైనా మామా కానీ నువ్వు ఎన్నైనా చెప్పు, ఇలా ఉండాలి అలా ఉండాలి అంటే మా చేత కాదు. మీ ఇష్టం. చాయిస్ ఇస్ యువర్స్. చాయిస్ ఇస్ యువర్స్. అలుగుతాం కదా, అలుగుతాం. అలగటానికి కాదు దేవుడు పిలిచింది, నలగటానికి. నువ్వేమంటావు? నేను అలుగుతా అంటున్నావు. దేవుడు ఏమంటాడు? నువ్వు నలగాలి అంటాడు. దేవుడు నలగొట్టబడాలి. కాదండి, అదే చెప్తున్నాడు. అదే కాదని అదే చెప్తున్నాడు. నల్లగొట్టబడాలి అంటే ఇష్టం ఉండదు. పరలోక సౌధం కావాలి అంటే ఇష్టం ఉండదు. అది దేవుని చిత్తం. మనం అడగటానికి ఏం లేదు, కాపర్లకు చెప్పడానికి ఏం లేదు. నీ వల్ల ఇంకొకరు పాడు కాకుండా చూసుకుంటే చాలు. నీవు నీ కుటుంబం ఏంటన్నా పోదు. ఎందుకంటే నీ కుటుంబం అంటే నీ బాధ్యత కాబట్టి నువ్వు నేర్పించుకుంటావు. నీ పక్కన కూడా నువ్వు చెడగొడుతున్నావు అంటే అప్పుడు నీకు దేవుడు డబుల్ శిక్ష వేస్తాడా, త్రిబుల్ శిక్ష వేస్తాడా? ఒకటే శిక్ష అయితే ఉండదు కదా, రెండింతలు మూడింతలు అనేది ఉంది కదా. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. ధైర్యంగా లోకంలో ఉన్నావు కదా అని అంటున్నాడు. మరి ఇదే ప్రశ్న దేవుని దగ్గర కూడా వేసి అడుగు, సమాధానం ఏమిస్తాడు. దేవునితోనే మాట్లాడుకోవాలి మనం. కొన్నిసార్లు తప్పదు, ఎందుకంటే ఎదుటివాడి మాట మనకు రుచించింది. కొన్నిసార్లు ఎవరైనా చేసినామంటే ఎవరికి నచ్చదు. నా చేతులతో నేను చేసుకుంటేనే అంటారు కదా. అట్లా ఏదైనా కానీ దేవుడు ఏం చెప్తాడో అది విని ఎక్కడికి వెళ్ళినా, ఈ సంఘమే కాదు, ఏ కాపరి దగ్గరికి మొదట మిమ్మల్ని మీరు చూసుకోవడం నేర్చుకోకపోతే ఇంకేమి చేయలేరు. మీరు ఏమి చేయలేరు. అంతా ప్రసంగం అంటాడు, ఈ యొక్క సూర్యుని క్రింద ఈ భూమి మీద సమస్తమును వ్యర్థము వ్యర్థము వ్యర్థం. పాటించకుండా నువ్వు ఎక్కడ కూర్చోవటం వ్యర్థము. నీ ద్వారా 10 మందిని పాడు చేయటం వ్యర్థము. నువ్వు నేర్చుకున్న విధి విధానాలు ఏవో ఇంకొకడో ఎక్కడో ఏమంటారు, కొన్ని చోట్ల షూట్అవుట్ వర్కౌట్ అవుతాయి. అక్కడే అవసరతలు అవి అక్కడే నెరవేర్చుకోవాలి. తగని చోట వాటిని పెట్టి కదా. ఎక్కడ విత్తనం మంచి నేలను కాకుండా ఏదో రాతి నేల ఇట్లా కానీ పంట రాదు. మళ్ళీ ఆశీర్వాదం ఉంటుంది. ప్రార్థన చేసుకుంటాం. ప్రభా నీకు వందనాలు, తండ్రి నీకు వందనాలు నాయన. బలిపీఠం, బలి అర్పణ అనేటువంటి అంశాలను జ్ఞాపకం చేసుకున్నాం. పాత నిబంధనలు అనేక చోట్ల నీ కృప ద్వారా మేము అనేక విషయాలను చూసాం. నూతన నిబంధనలో యేసయ్య తనకు తానుగా సజీవ యాగముగా సిలువలో బలి అర్పణగా అర్పించుకున్నాడు. ఈ బలులన్నీ కొట్టివేయబడ్డాయి. కానీ ఈ లోకంలో మేము సజీవ యాగముగా, మీరు మెచ్చే, మీరు అనుకూలత ఉన్నటువంటి దేవునిగా, మీ అనుకూలత చొప్పున నడుచుకునేవారుగా మేము ఉండుటకు, నిర్మించబడ్డ వారుగా మేము ఉండేలా సహాయం చేయమని వేడుకుంటున్నాను. అయా, పవిత్రంగా ఉండటానికి, లోకానికి వెలుగుగా ఉండటానికి, లోకానికి ఉప్పుగా ఉండటానికి, అంతేకాదు శ్రమలను అనుభవించటానికి, టు సఫర్ అని కూడా ఉంది వాక్యాన్ని. శ్రమ నొంది ఇంటుట నాకు మేలాయనని చెప్పినటువంటి వాక్యం కూడా మీకు ఆపం చేసుకుంటాను.
అయ్యా అంతేకాదు ఇతరులకు ఆశీర్వాదకరంగా నీకు మహిమకరంగా జీవించినట్లుగా మాకు సహాయం చేయమని, విరిగి నలిగిన హృదయం నీకు ఇష్టమైన బలియాగం తండ్రి, అటు ఇష్టమైన బలియాగంగా మమ్మల్ని మేము తీర్చిదిద్దుకున్నట్లుగా మాకు నడవడిక నేర్పించమని, మా ఆలోచన విధానాన్ని మార్చమని నజరేయుడైన యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును.